నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిచిన తాటిపల్లి ఆంజనేయ స్వామివారి ఆలయ చరిత్రపై లోకల్ 18 స్పెషల్ స్టోరీ మీకోసం అందిస్తోంది. మర్రి చెట్టు మొదలులో స్వయంభుగా ఆంజనేయ స్వామి వెలిచాడని తాటిపల్లి గ్రామ ప్రజలు భక్తులు చెబుతున్న పరిస్థితి. సత్యమైన ఆంజనేయ స్వామిగా అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయం అలరారుతుందని వారు చెబుతున్నారు. తాటిపల్లి ఆంజనేయ స్వామి అనగానే మనందరికీ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి మనకు గుర్తుకు వస్తారు. అయితే ఈ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర, అసలు ఈ ఆంజనేయ స్వామి వారి గొప్పతనం ఏంటి, ఈ ఆంజనేయ స్వామి వారిని అనునిత్యం ఈ గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలతో కొలుస్తూ ఉంటారు. ఈ స్వామి వారిని ప్రత్యేక పూజల ద్వారా కొలవడం ద్వారా తమకు అన్ని వేళలా అష్టైశ్వర్యాలతో పాటు సంబంధించిన తాటిపల్లికి సంబంధించిన గ్రామ ప్రజలు సైతం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఇక్కడే మనకు స్థానిక గ్రామ ప్రజలతో పాటు ఆంజనేయ స్వామి వారి భక్తులు మనతో ఉన్నారు. అసలు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, ఈ ఆలయం ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది, అసలు ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను ప్రాముఖ్యతను మనం అడిగి తెలుసుకున్నాం. తాటిపల్లి కాడ మెయిన్ ఉన్నది తాటిపల్లి అంటే గొప్పగా మాకు మర్రిచెట్టు ఒకటి, మాకు సత్యమైన దేవుడు తాటిపల్లి ఆంజనేయ స్వామి. ఈ సిరిసిల్ల మధ్యలో నిజామాబాద్ జిల్లాలో బార్డర్ మధ్యలో మేము ఉన్నాము. మాకు నిజామాబాద్ జిల్లాకు వీడికి పోవాలంటే 85 కిలోమీటర్లు బాగా లాంగ్ ఉంది. ఇటు సిరిసిల్లకే మాకు ఏవైనా దగ్గర ఉంటాయి. ఏది ఏమైనా మాకు తాటిపల్లి కాడ మాత్రం మంచి అదృష్టం అని నేను భావిస్తాను. అన్ని రకాల పంటలు పడతాయి, అన్ని రకాల ఆరోగ్యంగా అందరం మంచిగా ఉన్నాం. ఇంతవరకు నేను పుట్టి 40 ఏళ్ళ సంది చూస్తున్నాయి, మాకు ఫారం నుంచి ఒక డెడ్ బాడీ కూడా ఇంతవరకు రాలేడికి. అందరం మంచిగానే ఉన్నాము. ఒక కరోనా కేసు కూడా మాకు రాలే. అయినోళ్ళు కూడా అందరూ రికవర్ అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఒక్క సంతోషంతో ఉన్నారు. మంచి మంచి పంటలు పండుతాయి. మాకు అన్ని రకాల భూములు ఉన్నాయి. తెల్ల భూములు ఉన్నాయి, ఎర్ర భూములు ఉన్నాయి, చెవకలు ఉన్నాయి, రాగడి భూములు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మాకు ఇటువంటి వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదని నా మనసుకు అనిపిస్తుంది. ఇంత స్వచ్ఛమైన దేవుడు కూడా ఎక్కడ లేడు. ఎవరైనా దొంగతనం చేసినా, తప్పు చేసినా ఈ దేవుడు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు. వేరే ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి పోతారు, ఎక్కడి నుంచి దొంగతనం చేసిన వాళ్ళు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుకోకుంటే సందర్భాలలో ఇక్కడ దొరికిపోయి మా ఊళ్ళోకి చిక్కిపోయి నా కేసులు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు కోడలతో అన్నదమ్ములు కొట్లాడుకొని, ఇంట్లో అత్తమామలు కొట్లాడుకొని ఎన్నో రకాలు చేసి నేను అనలేదు అన్న అని చెప్పి మాట్లాడి నేను తప్పు చేయాలని ఇమానం చేసి కూడా శిక్షలు అనుభవించిన వాళ్ళు బాగున్నారు. అందుకే మేము పుట్టిన కంటే మాకు జ్ఞానం ఉండవలసిందే సత్యమైన దేవుడు, మాకు గొప్ప దేవుడు మా సత్యమైన ఆంజనేయ స్వామి తాటిపల్లి. ఏమైనా గొడవలు కానీ పంచాయతీలు కానీ ఉన్నవారందరూ తమ కష్టాలను తీర్చమని తాటిపల్లి స్వచ్ఛమైన సత్యమైన ఆంజనేయ స్వామివారిని వేడుకుంటే సకాలంలో తమ ఇబ్బందులు బాధలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక ఉదాహరణలుగా ఉన్నాయని, అందుకే తాటిపల్లి సత్యమైన ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నాడు.